జగన్ పై ఆకతాయిలు కొంతమంది రాళ్లు విసిరారు. సీఎం జగన్ ఎడమ కంటికి ఒక రాయి తగిలినట్లుగా మనకి సమాచారం అందుతోంది. విజయవాడ సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్ లో బస్సు యాత్రలో ఉన్న జగన్ పై ఆకతాయిలు ఇలా రాళ్లు విసిరారు. అయితే సీఎం జగన్ ఎడమ కంటికి ఒక రాయి వచ్చి తగిలింది. ప్రస్తుతం మనం ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు భారీగా జనాలు తరలి వస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా మనం చూస్తున్నాం లక్షల సంఖ్యలో జనాలు అక్కడికి తరలి వస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే ఈ రోజు విజయవాడ సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్ లో ఆకతాయిలు కొంతమంది జగన్ పైకి రాళ్లు విసరడంతో సీఎం జగన్ ఎడమ కంటికి ఆ రాయి వెళ్లి తగిలింది. జగన్ ప్రయాణిస్తున్న బస్సులోనే ఆయనకి ప్రాథమిక చికిత్స అందించినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన దృశ్యం కూడా మనం చూడొచ్చు. అయితే ప్రాథమిక చికిత్స తీసుకున్న తరువాత మళ్లీ బస్సు యాత్రను కొనసాగించారు సీఎం జగన్. కొంతమంది ఆకతాయిలు బస్ యాత్రలో ఉన్న సీఎం జగన్ పై రాళ్లు విసరడంతో ఒక రాయి వెళ్లి జగన్ ఎడమ కంటికి తగిలింది. వెంటనే అక్కడి నుంచి ఆయన్ని బస్సులోకి తీసుకువెళ్లి డాక్టర్స్ ఆయనకి ప్రాథమిక చికిత్సను అందించారు. ఆ తరువాత ప్రాథమిక చికిత్స తీసుకున్న అనంతరం మళ్లీ వచ్చి బస్సు యాత్రలో పాల్గొన్నారు సీఎం జగన్. చాలా వేగంగా వచ్చి ఆ రాయి జగన్ ఎడమ కంటికి తగిలినట్లుగా తెలుస్తోంది. అలాగే పక్కనే ఉన్న బెల్లంపల్లి ఎడమ కంటికి కూడా రాయి తగులుకుంటూ వెళ్ళింది. ఆయనకు కూడా గాయమైనట్లుగా తెలుస్తోంది. అయితే బస్సులోనే ప్రథమ చికిత్సను చేశారు డాక్టర్స్ సీఎం జగన్ కి. ప్రథమ చికిత్స అనంతరం యాత్రని కొనసాగిస్తున్నారు సీఎం జగన్. విజయవాడ సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్ లో జరిగింది ఈ ఘటన. మనం దృశ్యాల్లో చూడొచ్చు. సీఎం జగన్ ఎడమ కంటికి రాయి వచ్చి తగలడంతో కనుబొమ్మ పైన ఆయనకి గాయమైంది. వెనువెంటనే ఆయన్ని బస్సులోకి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన బస్సు యాత్రని కంటిన్యూ చేశారు. జగన్ కి బస్సులోనే ప్రథమ చికిత్స చేశారు వైద్యులు. విజయవాడ సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్ లో ఈ ఘటన జరిగింది. బస్సు యాత్రలో సీఎం జగన్ ఉన్నప్పుడు కొంతమంది జనాల్లోంచి ఆకతాయిలు చేరి ఆయన పైకి రాళ్లు విసిరే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే ఆయన కంటికి ఎడమ కంటి పై భాగానికి ఒక రాయి వచ్చి తగలడంతో అక్కడ రక్తం కూడా కారింది. వెంటనే బస్సు లోపలికి వెళ్లి వైద్యులు ఆయనకి ప్రథమ చికిత్సను అందించారు. ఆ తర్వాత కాసేపు విరామం అనంతరం మళ్లీ బస్సు యాత్రను కొనసాగించారు సీఎం జగన్. విజయవాడ సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్ లో ఈ ఘటన జరిగింది. అయితే ఆ రాళ్లు విసిరిన వారు ఎవరు అన్న దానిపై ప్రస్తుతం అక్కడ విచారణ చేస్తూ ఉన్నారు. కొంతమంది జనంలోంచి ఉన్న ఆకతాయిలు ఆయన పైకి రాళ్లు విసిరారు. ఆ క్రమంలోనే ఆయన ఎడమ కంటి కనుబొమ్మ పై భాగాన గాయమైన దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఆయన పక్కనే ఉన్న బెల్లంపల్లికి కూడా ఎడమ కంటికి గాయమైనట్లుగా తెలుస్తోంది. అయితే వెంటనే ఆయన్ని బస్ లోపలికి తీసుకువెళ్లి వైద్యులు ప్రథమ చికిత్సని అందించారు. కాసేపు విరామం తీసుకున్న అనంతరం మళ్లీ యాత్రను కొనసాగించారు సీఎం జగన్. మేమంతా సిద్ధం బస్ యాత్రలో భాగంగా సీఎం జగన్ పర్యటనలో ఉన్నప్పుడు డాబా కోట్ల సెంటర్ లో విజయవాడ సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్ లో ఈ ఘటన జరిగింది. బస్ పై నుంచి ప్రతి ఒక్కరికి కూడా అభివాదం చేస్తూ ఉన్నారు జగన్. అదే సమయంలో కొంతమంది ఆకతాయిలు జగన్ పైకి రాళ్లు విసిరారు. అందులో ఒక రాయి వచ్చి జగన్ ఎడమ కంటి పై భాగాన కనుబొమ్మ పైన తగలడంతో ఆయనకి గాయమై రక్తం కారింది. వెనువెంటనే సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ని బస్సు లోపలికి తీసుకుని వెళ్లిపోయారు. బస్సులో వైద్యులు ఆయనకి ప్రథమ చికిత్సను అందించారు. విజయవాడ సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్ లో జరిగింది ఈ ఘటన. కొద్దిలో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. ఆయన కంటికి ఆ రాయి తగిలుంటే చాలా పెద్ద ప్రమాదం జరిగుండేది. కానీ కనుబొమ్మ పైకి ఆ రాయి వచ్చి తాకింది.